ఇచ్చినా ఏదో కొర్రీలు పెట్టించి ఇబ్బంది పెడతా ఉంటది. జగన్ కి విరక్తి కలిగి యాంటీ మోడీ అయ్యి అప్పుడు అతను కాంగ్రెస్ వైపుకి వెళ్తే అప్పుడు జగన్ ని మోడీ చేత తొక్కించాలన్నటువంటి వీళ్ళ ఉద్దేశం. ఇతనికి ఆ ట్రాప్ తెలుసు కాబట్టి మోడీకి అగెనిస్ట్ ఏం గాడు ఇతను, పని చేసుకుంటూ పోతాడు అంతవరకే. ఒక సాఫ్ట్ కార్నర్, ఒక సాన్నిహిత్యం ఉంది ఈ రోజు వరకు అనేది. అది ఇలాగే ఉంటుందా? రేపొద్దున అధికారం కోల్పోతే ఒక్కసారిగా సీన్ రివర్స్ అయిపోద్దా కేంద్రం బీజేపీ? అధికారం కోల్పోతే అసలు ఎందుకు పట్టించుకుంటారు వాళ్ళు? ఈ దగ్గర ఇది ఉన్నాయి కాబట్టి లెక్క. అధికారం పోయినప్పుడు చంద్రబాబుని పట్టించుకున్నారు వాళ్ళు. ఈయనంతటి ఈయన బతిని ఆడుకుంటూ పోలా. కాకపోతే బీజేపీకి వైసీపీతో ఒక అవసరం ఉంటది. 11 దాకా వీళ్ళకి ఉన్నాయి కదా రాజ్యసభ సీట్లు, వాటి విషయంలో ప్రాబ్లం లేదు. అదే అంటున్నాను, అక్కడ వీళ్ళ సపోర్ట్ అవసరం ఉంటుంది కదా. అయితే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇట్లాంటి వాటిట్ల విషయంలో ఖచ్చితంగా డిస్ప్యూట్ వస్తుంది వీళ్ళిద్దరి మధ్యన. పైగా ముస్లిం ఓట్ బ్యాంకు ఇటే ఉంది అనేది కూడా ఒకటి, అది ఖచ్చితంగా అట్టి వెళ్ళదు. అలాంటప్పుడు రేపు రాజ్యసభలో కూడా ఖచ్చితంగా అదే నేను అంటున్నాను కదా, విభజన చేయడంలో సక్సెస్ అయింది. అవును, ఈ సంఘర్షణ వాతావరణం కొనసాగుతుంది. ఓవరాల్ గా ఒక బిగ్ థ్రెట్ గా ఏమన్నా ఫీల్ అవ్వచ్చా వైసీపీకి? నరేంద్ర మోడీ లాంటోడు వచ్చి మాట్లాడిన తర్వాత ఆషామాషిగా అనడానికి ఏం లేదు. కాకపోతే వైసీపీ ఓటర్ని ఎవరిని నరేంద్ర మోడీ తీసుకెళ్ళేమి తెలుగుదేశానికి తీసుకెళ్ళాడు. కాబట్టి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఓటర్ల మధ్యన ఉన్నటువంటి ఒక కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతే ఉందో, మనకు అసలు ఉందా లేదా బంధం ఇట్లాంటిది, ఇప్పుడు నరేంద్ర మోడీ మాటలతో లేదు జగన్ దించాల్సిందే అని మోడీ పిలుపునిచ్చినట్టే. అంటే పట్టణ ఓటు బ్యాంకు లేదంటే ఎడ్యుకేటెడ్ ఓటు బ్యాంక్ మీద ఈ మాటలు ప్రభావం ఉంటాయి ఖచ్చితంగా. అంటే నేను అంటుంది అసలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఓటు బ్యాంకులు పోలరైజ్ అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. కూటమికి జోషే.